సుధర్మ సుధర్మ సభ పేరుతో మేము తటవర్తి గురుకులం వారు నిర్వహించే సాహిత్య కార్యక్రమం, మరీ ముఖ్యంగా పద్య సాహిత్య కార్యక్రమాలకు మీకు స్వాగతం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరు యువజనులే, వీరందరూ యువతీ యువకులు, వారందరూ పద్యాన్ని తలకెత్తుకుని ముందు తీసుకెళ్తున్న ఈ సందర్భం ఆనందం. యువజన దినోత్సవం సందర్భంగా వీలైనన్ని పద్యాలు చదివించాలని పద్యపఠన స్పర్ధ తటవర్తి గురుకులం వారి నేతృత్వంలో జరుగుతుంది. గతంలో కూడా వీరు మా కళాశాలతో బాగా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. వీరందరికీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి 20 పద్యాలు మినిమం కనీస అర్హతగా పెట్టామమ్మా. అంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే 20 పద్యాలు నేర్చుకొని ఉండాలి. అది తక్కువ సమయంలో ఎక్కువ టార్గెట్ ఇచ్చాము. ఈనాడు తలపెట్టినటువంటి పద్యపఠన స్పర్ధ తటవర్తి గురుకులం వారికి, అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరు ప్రధానాచార్యులు డాక్టర్ ఎంవి పట్వర్ధన్ సార్, మా ప్రధానాచార్యులు గారికి, చిరంజీవులు ఈ పోటీలో పాల్గొంటున్నటువంటి ఈ కళాశాల విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, బీకామ్ సెకండ్ ఇయర్ నుండి ఆదిత్య, సంగం ఆదిత్య, బీకామ్ సెకండ్ ఇయర్. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోని రాయి చెవుల్లోని జోరిగా, కంటిలోని నలుసు కలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమ. సందీప్ బిఏ సెకండ్ ఇయర్. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందర సుమతి. రానిది కోరిన రాదది, రానున్నది కోరకున్న రాకుండదుగా, తానెంత తమకు పడినను గానున్నది కాకపోదు గదరా సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయవాడు నేర్పర సుమతి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది ఎట్లను, పిప్పలుగా చెరువు నిన్న గప్పలు 10,000 గదరా సుమతి. ఓకే సార్. సురేష్ గారు. తర్వాత చింతకింది అభిరామ్, బీకామ్ ఫస్ట్ ఇయర్, చింతకింది అభిరామ్. ఆత్మశుద్ధి లేని ఆచారం అది కాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజ లేవరా, విశ్వరాజిరామ వినురవేమ. థ్యాంక్ యూ. తర్వాత ఈ అభ్యర్థి శ్రీవిద్య, ఎంపీసీ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు ఏ శ్రీవిద్య, నేను ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను మొదటగా చెప్పే పద్యం మత్తేబం నుండి. భవది అర్చన సేయిచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పం దయాగుణం వ్రతి విశిష్ట బేకానిష్ట, సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమిది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యం సుమతి. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి, కడుపు నిండా విషము కలుగువారి, కాలనాగు కన్న కడు ప్రమాదంబయ, బాలనరసింహ భరతసింహ. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్ గల్గవో, చీరానీకము వీధులం దొరకదో, శీతామృత స్వచ్ఛవాపూరం బీరుల బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో, చేరంబోదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. సిరిలేకైన విభూషితుండయై బాసిల్లున్ బుధుండవదలన్, గురుపాదానతి కేలనీగి చెవులన్ దున్విన్కి వక్తంబులన్, స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్, సన్మనోహర సౌజన్యం కలిగినన్, సురభిమల్లా నీతి వాచస్పతి. అనినన్ అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున, శిబితక్షణంబు యసి పుత్రిక నాత్మ శరీర కర్తనం, బనగుడు చేసి తన యంగమునంగల మాంసమెల్లబెట్టినను,
గపోత భాగమ కడింది గడిందుచునుండెనత్తులన్ చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పియని చిత్తమందు దలపు కుమారి ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరు గదరా సుమతి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగ వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించి నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చి నా నీరమే శుక్తిలోబడి మనిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యమునుత్తమ గొల్చు వారికి ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మమునైనన్ ధర్మముగా మది దల్పరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్ ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకావచ్చు క్రమముగాను మనసు విరిగేనేని మరిచేర్చరాదయా విశ్వదాభిరామ వినురవేమ కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమతి కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడల తింబోడు త్రివిక్రమ స్మరణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుకొన్న సేవ సల్పము తనయ లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావంబంత గజంబున మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగు నేరవు మరియు కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్తము సుమతి. అయిపోయినాయి సార్. మొత్తం అద్భుతంగా చెప్పావమ్మా, నాకు చాలా నచ్చింది. అన్ని థ్యాంక్ యూ మట్టేబాలు సార్. మధ్యలో చంపకమాలు. తర్వాత ఎండి సమ్రిన్ ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్. నా పేరు సమ్రిన్, నేను బిఎస్సి ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్ నుంచి చదువుతున్నాను. అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమ ఎంచు సంత సంబున శిబితస్కనంబ యసిపుత్రిక నాత్మ శరీర కర్తనన్ వనగుడు చేసి చేసి తనయంగమునన్ గల మాంసమెల్ల బెట్టినను గపోత బాగా కడిందిగడిందుచునుండే నత్తులన్ ధనపతితో దరిద్రునకు దత్వ విడుందగు వాణి తోడ మూర్ఖునకు ప్రశాంతుని తోడగడు గ్రూరునకు రణశూరుని తోడ వీరునకు వరుది తోడ నవరుతికి సజ్జనుని తోడ గష్ట దుర్జనునకు నెవిదంబునను దానొడగుడ నేర్చునే వేడు తెంటయు గష్టమైన వేరులేని సృహుజనున్ వేడుకో లుచితంబు కావున వేడొక్తో జని సోమకున్ వేడినన్ ధనమోపడేనియు వీని మాత్రకెన్ నాలుగెన్ పాడి కుర్రల నీడే వీనికి బాలు ద్రావుచునుండెగన్ హర్తకు గాదు గోచర మహర్నిశమున్ సుఖపుష్టి జేయు సత్కీర్తి ఘటించు విద్యాయను దివ్యాధనం బకిలార్ది కోటిగన్ పూర్తిగా నిచ్చినన్ బెరుగుబోదు యుగాంతపు వేలనైనా భూభర్తల తద్దనాదికుల పట్టున గర్వము మానుటొప్పగన్ పలుమరు సజ్జనుండు ప్రియా భాషలే పలుకు కఠోర వాక్యముల్ పల్కడొకానొక్కప్పుడవి పల్కినన్ గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడొక జాడును దావడగండ్ల రాల్పినం శిలలగు నోడు వేగిరమే నీరముగాక భాస్కర పలు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమేనా నదియు కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబు నకునెందు విశ్వదాభిరామ వినురవేమ కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ వందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతింగ్ యశాంకాములై ఈరే కోర్కురు వారనన్ మర్చిర ఇక్కాలమున్ భార్గవ భవదీయార్చన సేయిచో ప్రథమ పుష్పం బెల్ల సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం ప్రతి విశిష్ట బేకానిష్ట సమ్మోస్తవ సంపత్తి తృతీయ పుష్పమది భాష్వద్భక్తి సంయుక్తి యోగ విధానాల బవిలేని పూజల మదిన్ గైగోవు సర్వేశ్వర. అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడే అయిపోయాయా అన్నంత బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. అంటే యూత్ అంటే కదా జంజీ
జెన్జీ అంటే సినిమాలు లేదా ఇన్స్టాగ్రామ్లు అనుకుంటే కాదు అని చెప్తున్నారు మీ పిల్లలు. చక్రవర్తి గారికి అదేవిధంగా పులి సురేఖారాణి గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, సార్ మరి తర్వాత కోట జగ్పాల్ గారు ప్రస్తుతం ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్, నేను సెలవు మీద ఉన్నాను కాబట్టి వారు డాక్టర్ కె జగ్పాల్ గారు మంచి తెలుగు భాష పట్ల అభిమానం గలవారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ అయినా అది పిల్లల్ని ఎవరిని మ్యాటనీలకు పోనీయకుండా చక్కగా పాఠం చెప్తారు. తర్వాత మల్లిక బీజెడ్సీ ఫస్ట్ ఇయర్. పద్యాలు స్టార్ట్ చేస్తున్నా సార్. గణపతితో దరిద్రునకు తత్వ విదుండగు వాని తోడ మూర్ఖునకు ప్రశాంతు తోడ గడుగ్రూరునకు రణశూరు తోడ బీరునకు వరూదితో నవరూదికి సజ్జనుడి తోడ గష్ట దుర్జనునకు నిర్విధమునను సఖ్యముదా నొడగుడనేచునే వేడుటెంతయు గష్టమైనను వేరులేని సుహృజనున్ వేడికోలుచితంబ కావున వేడ్కతో జని సోమకున్ వేడినందన మోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రల నీడ వీనికి బాలు ద్రావుచునుండగన్ నీరము తప్తలోహమున నిల్చి ఎనామకమై నశించు నా నీరమె ముత్యపు నలనీదల సంస్థితమైతనర్చు నా నీరమె శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులిట్లధమము మధ్యమున్ నుత్తము గొల్చు వారికిన్ అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా అనగననగ రాగమతిశయిల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా ఇనుము విరిగే నేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకవచ్చు గమ్మరీడు మనసు విరిగే నేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమా అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెమైన నదియు గొదువ కాదు కొండ యద్దమందు కొంచెమయ్యుండగా విశ్వదాభిరామ వినురవేమా తప్పులెన్ను వారు తండోపతండములు లుర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరా విశ్వదాభిరామ వినురవేమా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా మేడి పండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరికి వాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. రాసిన శతకం న్యూజిలాండ్ ఖండంలో తెలుగువారు రాసిన మొట్టమొదటి శతకం కింద తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నమోదు చేసుకున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మౌనిక కాట్రాల. నేను బిఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. పద్యాలు స్టార్ట్ చేస్తున్నాను. ఇది ప్రళయాగ్ని పోల తెసలెల్లను గప్పగ విస్ఫులింగముల్ వదలక వాయు సారథి జవంబున దానిట వచ్చే నేమి సేయుతు సూతులారా ఈ బిలము నొయ్యన పోయి చోరుండు దీని గప్పెద గణపాంసు జాలముల భీమ శిఖావలి దాకకుండగన్ కొడుకుల బ్రహ్మ విత్తముల గోరిన ఎట్టుల వీరి నల్వురం
బడసితి నిమ్మ ఆత్ముల నపాయము యొందకయుండె బెంచుచున్ నడుపు మటంచు నన్ను మునినాథుడు మీ జనకుండు పంచి ఇప్పుడు ఎటయేను బోయే హుతబు ప్రళయంబు దలంపకక్కట ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సుశ్లోకమైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తో కాంబోధి పయోధి నుండి పవనాందోలోకముంచేరే గంగా కూలంకష పెక్కుబంగులు వివేక భ్రష్ట సంపాతముల్ నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై చల్లడివాడు మౌలి పరిసర్పిత పింఛముగలవాడు నవ్వు రాజిల్లడి మోముగలవాడొకడు చెలియల మానధనము తోచి వచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున కదమ్మ చెప్పరే అటజను కాంచే భూమి సురడంబుర చుంబి శిరస్సజ్కర పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్ఫుట నాటకానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరుత్కరేను కరికంపిత సాలువ శీత శైలమున్ అన్నమయమూలైన వన్ని జీవములు కూడు లేక జీవ కోటి లేదు కూడు తినడి కాడ కులభేద మేలకో కాళికాంబ హంస కాళికాంబ అనువుగాని చోట అది కుల మనరాదు కొంచెముండు టెల్ల కొదువగాదు కుండ యద్దమైన కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా చదువని వాడజ్ఞుండగు చదివిన సద్వివేకి అగును చెతిరు తగలుగున్ చదువ వలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాత పలుకగనేలా ఆచార్యునకెదిరించకు బ్రోచిన దొరల నిందింపసేయకు కార్యాలోచనలుంటిగా చేయకు ఆచారము విడవబోకుము కుమారా ఇంకా కళ్యాణ్ సార్ సార్ సురేష్ సార్ మీరు కూడా గమనించి ఉంటారు. సార్ ఇప్పుడు ఈ అమ్మాయి వేమన పద్యాలు చదివేటప్పుడు సార్ తప్పులెన్ను వారు ఆ దీర్ఘం పల్లె ఒకటి ఉంది. అంటే ఆ, లిఖిత ఆ, రూపంలో లేని దీర్ఘాన్ని ఆ సార్ అమ్మాయి పలుకుతుంది. ఆ, అది మనం పొరపాటేమో అంటాం, కానీ కాదు. వేమన సార్ వేమన వేమన ప్రాయికంగా మౌఖిక సంప్రదాయానికి చెందిన కవి. ఆయన అవును ఆట సార్ వెలది పద్యం చెప్పినా మనం గమనించాల్సింది ఏంటంటే ఆట వెలది దేశీ ఛందస్సు. దేశీ మన ఛందస్సు అదే సంస్కృత ఛందస్సులకు లేని సౌలభ్యం దానికి దేశీ ఏంటంటే ఛందస్సు ఉంది. అది అవును సార్ గానయోగ్యమైన ఛందస్సు. ఆట వెలది కానీ తేటగీతి, సీసమ్ము ఇలాంటివి. అందువల్ల మన ఆట వెలది మన తెలుగువారి నోటిలో ఉప్పు కప్పూరమే అవుతుంది. ఉప్పు కప్పురము కాదు, అవును ఉప్పు కప్పూరము ఒక్క పోలిక నుండి అని చదవడమే మన కరెక్ట్ ఏమంటారు గానయోగ్యమైన శైలి. బాగా బాగా తీయగా చదివింది. మరి తీసుకోవాలి. తర్వాత అభ్యర్థి రాజేశ్వరి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పి రాజేశ్వరి ఓకే, ఇప్పుడు చదువు ఓకే ఇప్పుడు చదువు. చదువు చదువమ్మా. నా పేరు రాజేశ్వరి ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్. అటజని కాంచె భూమి సురుండంబర చుంబి స్థిరస్తర తెరి పటల దబంగ తరంగ మృదంగ నిస్పన నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ ఘటక చరత్క రేణు కరకంపిత సాలము శీత శైలమున్ బలవంతుడ చేత చిక్కి
మా టెన్షన్కి వస్తలే సార్. పర్లేదు, నీకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, నువ్వు సవరించుకోమ్మా. మళ్ళీ చివర్లో నువ్వు పాడవచ్చు. ఆ, అమ్మాయి, సరే సార్, ఈ మరి అమ్మాయి ఎవరైనా గురించి చెప్పమని సార్. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఒకరికి చెప్పాలి. మనకు 1930లోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారదా లేఖలను రాశారు. గృహలక్ష్మి పత్రికలో అప్పట్లో వచ్చాయి. బాలికా విద్య అని అందులో చాలా స్త్రీ విద్య, బాలికా విద్యకు బాగా ఆమె ప్రోత్సాహం ఇచ్చి ఆ లేఖలు రాశారు. శారద లేఖలు చాలామంది చదివే ఉంటారు. అయితే ఈనాటికి స్త్రీ విద్య ఇంకా పూర్తిగా అందరికీ అందలేదు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో డిగ్రీ దాకా వచ్చే అమ్మాయిలే తక్కువ. వచ్చిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాగానే పెళ్లి పేరుతో వాళ్ళు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. కానీ ఈ అమ్మాయి ప్రత్యేకత ఏంటంటే, ఈ అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయికి 6వ తరగతి చదివే బాబు ఉన్నాడు, 4వ తరగతి చదివే ఇంకో బాబు, ఇంకా చిన్నవాడు ఏం చదువుతున్నాడు? సెకండ్ క్లాస్ సార్. చిన్నవాడు సెకండ్ పాప. క్లాస్. పాప, అమ్మాయి. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయికి ముద్దుల తల్లి మన రాజేశ్వరి. ఈమె మరి కాలేజీకి కూడా ఇంత సక్రమంగా వస్తుందంటే అంత అద్భుతంగా వస్తుంది. దేంట్లో కూడా ఎగ్జామ్షన్స్, నాకు వీలు కాదు, నాకు అత్తవారింట్లో పని ఉంది, అట్లాంటిది ఏది లేదమ్మా. ఖచ్చితంగా అందరు విద్యార్థుల కంటే ఇంకెక్కువగా కాలేజీలో గడుపుతూ అద్భుతంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ నేర్చుతుంది. ఇట్లాంటి రాజేశ్వర్ లాంటి అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట అధికుల మనరాదు. కొంచెముండు టెల్ల కొదువుగాను. కొండ అద్దమందు కొంచెమై ఉండును విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోని రాయి చెవిలోని జోరిగా. కంటిలోన నలసు కాలిముళ్ళు. ఇంటిలోని పోరు ఇంతింత గాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టు విడువరాదు. పట్టనేమి బిగియ పట్టరాదు. పట్టు విడుచుట కన్నా పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. చెప్పిన పద్యాలైనా స్పష్టంగానే చెప్పావు, ఇంకా కొంచెం సాధన చేయాలి. ఓకే సార్. తర్వాత లక్ష్మి, కస్తూరి లక్ష్మి, బీజెడ్సీ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ వారం పిలవండి సురేష్ గారు. బి రాజలక్ష్మి, బీజెడ్సీ ఫస్ట్ ఇయర్. బి రాజలక్ష్మి, బీజెడ్సీ ఫస్ట్ ఇయర్. వీడియో ఆన్ చేసుకోమని చెప్పండి గురుగారు, స్పాట్లైట్ చేయడానికి అవ్వట్లేదు. వచ్చింది మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఒక్క నిమిషం. నా పేరు బి రాజలక్ష్మి, బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. భర్త కులంబు ధర్మము బాడియు సత్యము బెత్తు పొంపొనెం గరునయు గలిగియుండు నననాన్ నుతిగన్నది అందు సద్గుణోత్తరు నీ అనువు నీ తమ్ముడు నీ తనయుల్ యశోదరు ధర శుభశీలు సుచరిత క్రమమెప్పుడు దప్ప నేటికి కులమున్ రాజ్యమున్ తేజమున్ నిల్పు మీ కుబ్జుండు విశ్వంబరున్ దళతిన్ బోడు త్రివిక్రమణ స్ఫుర్ణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు నా కర్పురాకరింపు కర్ణంబులన్ దానము గీనము వలది దానము గీనము బనుపు మా వర్ణిన్ వదానోత్యమాం
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ అనగననగా రాగ మతిశేలు చుడును తినగా తినగా వేము తీయనుండు సాధనమున పూత దర్గవ విశ్వదాభిరామ వినురవేమ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బల్కున విశ్వదాభిరామ వినురవేమ చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనట్లు పారముడు తగన్ హేమంబు కూడా పెట్టిన భూమి శిలపాల చేరు భూమిలో సుమతి. తర్వాత ఎం ప్రవీణ్ బీకామ్ ఫస్ట్ ఇయర్. సార్ స్టార్ట్ చేయి. గురువులందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్, బీకామ్ ఫస్ట్ ఇయర్. నేను పద్యాలు మొదలు పెడుతున్నాను. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి. గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివడైననేమి కరము పాలు భక్తిగల కూడు పట్టెడైననేమి విశ్వదాభిరామ వినురవేమ. ఆపదైనా వేళ నరసిబంధుల జూడు ఆపదైనా వేళ నరసిబంధుల జూడు భయము వేళ జూడు బంటుతనము పేదనైనా వేళ పేద వేళ జూడు పెన్లాము గుణము విశ్వదాభిరామ వినురవేమ. సార్ కొంచెం టెన్షన్ అవుతుంది. కమలములు నీట బాసి కమలాత్ముని రశ్మి జోగి కమలిన భంగిన్ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులవుట తద్యము సుమతి. చిప్పలో బడ్డ చినుకు ముత్యంబయే నీట బడ్డ చినుకు నీడ కలిసే ప్రాప్తి గలుగు చోట ఫలమిలా దప్పురా విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానముల కన్నా నన్నదానమే గొప్ప కన్నదల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మిరపగింజ చూడు మీద నల్లగుండు కొరికి చూడాలోన చురుకుమనును సజ్జనులగు నారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కనేని కీడు చెయ్యరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమ. అనగననగా రాగమతిశేళ్ళు చుండును తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగుండు కంచు మ్రోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. వేరు పురుగు చేరి వృక్షంబుంజెరచును చీడ పురుగు చేరి చెట్టుంజెరచున్. ఒకసారి మళ్ళీ చెప్తా మేడం, ఏమనుకోకండి. వేరు పురుగు చేరి వృక్షంబుంజెరచును చీడ పురుగు చేరి చెట్టుంజెరచున్ కుచ్చి తుండు చేరి గుణవంతుంజెరచురా విశ్వదాభిరామ వినురవేమ. ఇలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే గాని తెలుపు రాదు
కొయ్య బొమ్మను తెచ్చి కొట్టంగన్ బలుకున విశ్వదాభిరామ వినురవేమ చదువు రానివాడు వేరే చెప్తా, అది వదిలిపెట్టని. పట్టు బట్ట రాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియన్ బట్టెవలయు. పట్టి విడుచుట కంటే పట్టి విడుచుట కంటే భరగం జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. సార్ ఈ మాట్లాడుతున్నారు. ఈ అబ్బాయి గురించి తప్పకుండా ఈ అబ్బాయి గురించి ఒక మంచి మాట చెప్పాలండి. ఈ అబ్బాయిలో కవి హృదయం ఉంది. అంటే వచన కవిత్వం రాస్తున్నాడు, పద్యాలు కూడా రాయాలనే కోరిక ఉంది. మొన్న రాత్రి గురించి చెప్పు అంటే, రాత్రి నల్లగా ఉన్న తెల్లని చంద్రునికి ఆధారంగా ఉంది అని చెప్పాడు. నాకు నిజంగా చాలా గొప్ప మాట అనిపించింది. అంటే ప్రబంధ కవులు పద్యాలలో చెప్తే ఏ విధంగా ఉంటుందో అట్లా అనిపించింది. ఇవాళ పద్యాలు చదివినా చదవకపోయినా భవిష్యత్తులో తెలుగు సాహిత్యానికి మంచి సేవ చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ప్రవీణ్ అంటే అతిశయోక్తి లేదు. మళ్ళీ కళాశాలలో కూడా మీ అందరి ప్రోత్సాహం, మీలో ఈ స్పిరిట్ రావాలని ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా కళాశాలలో కూడా ప్రత్యక్షంగా పెట్టుకుందాం. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని కూడా మేడం గారు ఆన్లైన్లో చూస్తారు. తర్వాత నెక్స్ట్ పిలవండి. ఓకే ప్రవీణ్. ఓకే, తర్వాత సాత్విక ఎంపీసీ సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అలుపుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబురు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అనగననగా రాగమతిశేయుచుండును, తినగ తినగా వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అనువుగాని చోట మదికుల మనరాదు, కొంచెమైనా నది గొదువగాదు, కొండ యద్ధమునందు గుందమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి యతుకావచ్చు క్రమముగాను, మనసు విరిగేనేని మరి నెర్చని అరయ, విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్నో వారు తండోపతండము, లురివి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలిమైయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని బింగమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయ, విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, నలుపు నలుపే గాని తెలుపుగాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బలుకున, విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేమి బిగియ బట్టబలదు, పట్టు విడువుట కన్న బట్ట జచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచురా, చీడ పురుగు చేరి చెట్టు జరుచు, కుచ్చి తుండు చేరి గుణవంతు జరుచురా, విశ్వదాభిరామ వినురవేమ.
చంపదగినటువంటి శత్రువు తన చేత జిక్కినన్ కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటనే జాలదా విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తన సంతోషమే సర్గంబు తన దుఃఖమే నర్కంబవ్వు తథ్యము సుమతి. ఓకే. శ్రావ్య బీజెడ్సి ఫస్ట్ ఇయర్. సార్ స్టార్ట్ చేస్తా సార్. చెయ్యి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల దాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులే వేరయ విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడ పల్కి నాడంబరము గాను సద్య నుండు పలుకు చల్లగాను. పంచం రోగినట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెనైన నేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికిరాని వదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము దయ తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. బలవంతుడ నాకేమని బలవుడితో నిగ్రహించి పలుకుట మేల. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ధనపతితో దరిద్రునకు తత్వ విదుండగు వాని తోడ. మూర్ఖునకు ప్రశాంతు తోడ గడుగ్రూరునకు రణశూరు తోడ. వీరునకు వరూది తోడ నవరూదికి సద్యను తోడ గష్ట దుర్జనునకు నిర్దిదంబునను సఖ్యముదా నొడగుడ నేర్చునే. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టెవలను. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. ధనము కూడబెట్టి ధర్మము చేయగా తాను తినక లెక్క దాచుకున్న. తేనెటీగల గూర్చి తెరువరికియరా విశ్వదాభిరామ వినురవేమ. ఎలుక తోలు తెచ్చి ఏడేండ్లు తొక్కిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఏమి తపంబు చేతనకో ఈ ధరణి దివి జోత్తముండు. తోల్ బామున యోగి విస్ఫుర దుపాసకుడై తననారు నీ జగత్స్వామి. రమాధినాథు నిజతల్పమునన్ వసించి ఉన్నవాడి మహనీయ మూర్తి. కెనయే ముని పుంగవులెంత వారలం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నమ్మియున్న వాణి. కోపగించబోకు గురువు తోడనెప్పుడు విశ్వదాభిరామ వినురవేమ. పుస్తకముల చదువ పూర్ణత్వం అబ్బదు మంచి బుద్ధి లేని మనుజుడెట్లు. చిత్తశుద్ధి లేక శివపూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ. వేడుటెంతయు కష్టమైనను వేరులేని సుహృజనున్. వేడికో లుచితంబగావున వేడ్కతో జని సోమకున్. వేడినందన మోపడేనియు వీని మాత్రకు నాలుగేం. పాడి కుర్రుల నీడే వీనికి బాలు ద్రావుచి నిండగన్. వాళ్ళని పిలవండి. సార్ నేను కస్తూర్ లక్ష్మిని డిస్టర్బెన్స్ అయింది. సరే చదువమ్మా చదువు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణ అన్నమేగమాని మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటకు కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దొంగల కిత్తురో దొరలకునో
తేనె జుంటి గలియవా తెరువర్లకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆ 6th క్లాస్ నుండి మా తెలుగు మేడం జయప్రద మేడం అని ఉండేవారు. తర్వాత 10th క్లాస్ శ్రీకాంత్ సారు. ఇప్పుడు ఇంటర్లా మాకు సాంస్క్రిట్ మేడం ఉండేది. ఇప్పుడు డిగ్రీలో మా తెలుగు సారు ఇప్పుడు లైవ్ లో ఉన్న సారు. అందరి చెప్పడం వల్ల నేను నేర్చుకున్నా మేడం. వాళ్ళ కృషి ఇదంతా వాళ్ళదే. ఎందరో మేధావి వర్గం వాళ్ళు మన కళాశాలలో ఉన్న పిల్లల్ని అభినందించేందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాం ద్వారా బయటికి రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇంకా దేవుడు మనకు శక్తి సామర్థ్యాలు మంచి నాలెడ్జ్ని ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ మంచి ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన కళాశాల ఆచార్యులు తెలుగు సురేష్ సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పాడెం సాయి కుమార్ చివరి అభ్యర్థి. ఓకే సార్, ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే ఓకే ప్రారంభించండి. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమోనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి కొన చింపు కొప్పెర పెట్టావా, ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టేవా, తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు పాటతో పని లేకుంటయిందా, ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా, గుంపు తరలి వంపులోకి కూర్చున్నవు గుండు మీద, గుంపు తరలి వంపులోకి కూర్చున్నవు గుండు మీద దొడ్డికి దొరవైపోయావా, ఓ పాల బుగ్గల జీతగాడ దొంగ గొడ్ల నడ్డాగించేవా, కాలువై కన్నీరుగాల కండ్లపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చూచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా, పెద్దలాడ అమ్మ నీకు పెట్టలేదా సద్దిగూడు ఆకలి గోడు అడలిచున్నావా, ఓ పాల బుగ్గల జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా.